తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు. రకరకాల నిందలు, రకరకాల వినకూడని, చేయకూడని మరి మాటలు మాట్లాడడం, ఇలాంటి వాటికి తావివ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు పరువు పోతానే ఉంది. ఈ విషయంలో ఎక్కడ నిర్మోహమాటంగా లేకుండా చెప్తున్నాను. మొన్న చెల్లి, నీలాంటి అన్నుంటే శత్రువులకి ఇంకా అవసరం లేదు, నువ్వు సరిపోతావు ఒక కుటుంబానికి, నీలాంటి అన్న గురించి స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను 11 స్థానాల్లో కూర్చోబెట్టారు జగన్, ఎందుకంటే నువ్వు చేసిన అన్యాయాలు తెలుసు. ఈ రోజు విజయమ్మ గారు జస్ట్ ఆవిడ ఒక నోట్ రిలీజ్ చేస్తే అది ఫేక్ నోట్ అని మళ్ళీ ప్రచారం చేస్తారేమో అన్న భయంతో అడ్వకేట్ నోటీస్ గా ఆవిడ ఒక లెటర్ రిలీజ్ చేసి దాన్ని నోటరైజ్ చేసి జనాల్లో వదిలారు. నువ్వు ఎంత ద్రోహం చేశావు, సొంత మీ చెల్లి పిల్లలకి, మీ విజయమ్మ గారికి ఎంత అన్యాయం చేశావో ఆ లెటర్లో పేర్కొన్నారు. ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ మదర్ రాసిన లెటర్ చూస్తే మాత్రం ఎవ్వరు విన్నా షాక్ అవ్వకుండా ఉంటారు. ఆ లెటర్ చదివి వినిపిస్తాను. దానికంటే ముందు వాళ్ళ సిస్టర్ ఒక మాట అన్నారు మొన్న ప్రెస్ మీట్ లో, ఎవరు చంపారో వివేకాన్ని నీకు తెలియదా జగన్ అని. ఆ రోజు జగన్ని అడిగారు. అంటే ఏంటి, జగన్కి తెలుసు ఎవరు చంపారు, చెప్పడానికి మొహమాట పడుతున్నాడు పాపం అంతే. ఈ రోజు విజయమ్మ గారు ఆస్తుల విషయంలో కూడా పైన దేవుడికి తెలుసు, కింద జగన్ కూడా తెలుసు అన్నారు. అయినా మొహమాట పడకుండా ఆస్తుల్ని లాగేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులంతా షర్మిలకి డివిడెంట్ రూపేణా వచ్చిన డబ్బులే తప్ప ఆస్తులు ఎక్కడా పంపకం అవ్వలేదని చెప్పి ఆవిడ ఒక అడ్వకేట్ నోటీస్ రిలీజ్ చేశారు. ఒక్కసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను, వినండి. క్లారిఫికేషన్. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణం వరకున్న ఆస్తులు కుటుంబ ఆస్తులే, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులు 4 మనవులకి సమానంగా పంచాలని వైఎస్ గారి ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి 2 పిల్లలకి, షర్మిల 2 పిల్లలకి సమానంగా పంచాలని రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అండ్ ఆదేశం కూడా. అది మా చుట్టాలకు కూడా తెలుసని విజయమ్మ గారు చెప్పారు. MOUలో షర్మిలకి రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ MOU రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా MOUలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బులు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి, మేనగోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. జగన్ ఈ లెటర్ చదివిన తర్వాత పబ్లిక్ అందరు నీ గురించి మాత్రం చాలా చీప్ ఒపీనియన్లో వెళ్తారు. నేను అయితే చాలా అట్టర్ చీప్ ఒపీనియన్లో ఉన్నాను. ఎందుకంటే అన్యాయం చేశారని ఒక మదర్ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? ఇదివరకు దాకా మనం చూస్తానే ఉన్నాం, రోడ్డు మీద తల్లిదండ్రులను ఈడ్చి పడేసి ఆస్తి కోసం బయట అనాథాశ్రమాల్లో వదిలేసిన అమ్మానాలను చూసాం, పిల్లల్ని చూసాం. ఐఎమ్ సారీ, వాళ్ళని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోండి అయ్యా అని చెప్పి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని కోరేవాళ్ళు. ఒకప్పుడు సీఎంగా నుంచి నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాన్ని కూడా పాటించకుండా ఒక వీడియో అయిన మీ మదర్ని నిస్సహాయ స్థితిలో ఇలా వదిలేసి ఆవిడ ఇలా లెటర్ రాసేదాకా ఉంచావంటే సర్వసాధారణంగా అమ్మానాల్ని ఓల్డేజ్ హోమ్లో వదిలేసే వాళ్ళకి నీకు తేడా లేనే లేదు, ఎక్కడా తేడా లేదు. చూస్తూ ఉంటాం సోషల్ మీడియా రిలేషన్స్ కసాయిగా తిరుగుతూ ఉంటారు, ఏంటి పిల్లలు ఇలా అని చెప్పి. నువ్వు కూడా ఆ బాప్తికి చెందినాడే అనిపిస్తుంది లెటర్ చదువుతుంటే నాకు మాత్రం. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకు కూడా తెలుసు. గ్లోబస్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడు న్యాయమే న్యాయం. అసత్యం ప్రచారం మూసుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నాను. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి. జే చిరంజీవి బాబు, బీకామ్ LLB, అడ్వకేట్ అండ్ నోటరీ. దిస్ హ్యాపెండ్ ఆన్ 20th March 2026. చేతులు జోడించి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి, నీ పతనం ప్రజలు ఇచ్చింది ఒక్కటే కాదు. నీ తల్లి రాసిన లెటర్ తర్వాత నీ పతనం అత్తపాతాళానికి పడిపోయింది. నిన్ను నమ్మి ఎవరూ ఓటేరు. ఈరోజు నేను చెప్తున్నాను కదండి, సోషల్ మీడియాలో కనిపించే కసాయి పిల్లల గురించి విన్నాము. అదే జాబితాలోకి ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే గ్యాడర్లోకి వెళ్తారా ఈ లెటర్ చదివిన తర్వాత? ఒక మదర్ ఎప్పుడు అన్యాయం చేయదండి, పిల్లలు అన్యాయం చేయడం చూస్తాం. కానీ ఈ రోజు దాకా ప్రపంచంలో మదర్ అన్యాయం చేశారు అన్న దాఖలాలు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవి జరగవు. పశుపక్షాదులే అన్యాయం చేయవు పిల్లలకి. అలాంటి దాఖలలో అత్యంత ప్రేమగా నీ కోసం పోరాడి
నీ ఎన్నికల కోసం ప్రచారం చేసిన మీ అమ్మ నిన్ను అబద్ధాలు చెప్పి మోసం చేస్తుందా? అది మేము నమ్మంగాక నమ్మం. మీ అమ్మ అబద్ధం చెప్తున్నా, నువ్వు బయటకు వచ్చి చెప్పు. ఈరోజు ఇది ఒక పబ్లిక్ ఇష్యూ అయింది నీ గురించి. బయటకు వచ్చి చెప్పు, దమ్ముంటే చెప్పు మీ అమ్మ అబద్ధం చెప్తుందని. యూ హ్యావ్ ఫాలన్ బ్యాడ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మదర్స్ ఐస్ యాజ్ వెల్ యాజ్ ఒక తల్లికై న్యాయం చేయలేని అడివి. ఒక తల్లి నీ కోసం ఒక అడ్వకేట్ నోటీస్ ద్వారా వచ్చి అన్యాయం చేస్తున్నావు నువ్వు, అది కూడా నీ తర్వాత పుట్టిన మేనళ్ళు మేనగోళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నావు అంటే నీ పైశాచికత్వానికి ఎండ్ లేదు జగన్. ఇది చదువుతున్న నాకు సోషల్ మీడియాలో మిగతా వదిలేసిన పిల్లల్ని ఎలా చూస్తానో నిన్ను అలాగే చూస్తాను ఈ రోజు నుంచి. దాలి, జయ, కరుణ నువ్వు మారావు అన్న విషయం, ఈ విషయం లెజిటిమేట్లీ షర్మిల కాస్త వచ్చేదాకా నిన్నెవరు నమ్మరు ఇక్కడి నుంచి. వివేక విషయంలో మోసపోయారు జనాలందరూ. నువ్వేదో పీకేస్తావు ఊడబీకేస్తావు అని. చిన్న పేరును వాడుకున్నావు, అమ్మ చెల్లిని వాడుకున్నావు, రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకున్నావు. ఇంకా నీకు వాడుకోవడానికి ఏమీ లేవు. నీ మేలి ముసుగు తొలగింది. రాష్ట్రం అంతటా నిన్ను చూస్తానే ఉన్నారు. ఇంకా నీకు పైశాచికంగా ఉంటే నీ బ్లూ మీడియాలో ఆఖరికి మీ అమ్మ మీద కూడా ప్రచారం చేస్తే ఇది నీ పతనం జగన్. షర్మిల పెట్టిన ప్రెస్ మీట్ పైన సాక్షి న్యూస్ ఛానల్స్ లో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడాల్సిన విషయం వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నావు. నీకు ఆ దమ్ము కూడా లేదు. ఈరోజు విజయమ్మ పైన కూడా పుట్టించి రాపిస్తావా? మాట్లాడతావా? అసలు నిన్నెవరన్నా నమ్ముతారా ఈ భూమి మీద? అమ్మకి చేయలేనాడివి రేపు అమ్మ ఒడినిస్తావా? వెళ్ళి కాస్కో జగన్ 2029 నీకు నిరూపిస్తారు జనాలు అనేవాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఏంటో. అండ్ కోర్ట్స్ అనేవి న్యాయం ఎలా చేయో పైనున్న దేవుడు, కిందున్న మీ అమ్మ, ఇక్కడున్న ప్రజలు దగ్గరుండి నీకు న్యాయం చేపించి నీతో అన్ని కక్కించడం ఖాయం. విజయమ్మ గారి లెటర్ అయిన తర్వాత మీ అందరికీ ఏమనిపించింది? సోషల్ మీడియాలో చూసే పైశాచికంగా క్రూరంగా ఉండే పిల్లల్లో ఒకళ్ళలాగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? అన్యాయం అన్న వర్డ్ ఒక మదర్ నోట్లోంచి వస్తే అంతకంటే దారుణమైన ఫెయిల్యూర్ యాజ్ అ సన్ ఇతనికి ఏమన్నా ఉందా? రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఓడిపోవడమే కాదు, ఒక తల్లి దృష్టిలో కూడా కొడుకుగా ఓడిపోయిన ఇతను నైతికంగా మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.